మంత్రంలో నుంచి వచ్చిందే ముద్ర. ఇక బ్రాహ్మణులు తంత్ర విధానంలో చేయొచ్చా అంటే ప్రత్యేకంగా ముఖ్యంగా పురోహితం చేసేవాళ్ళు కానీ వేదమంత్రం నేర్చుకునే వాళ్ళు చిన్నప్పటి నుంచే వీరికి తంత్రాన్ని నేర్పిస్తూ ఉంటారు. అంటే మంత్రంతో పాటుగా తంత్రంతోని ఒక ముద్రలు అనేది ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు. కానీ పురోహితులు ఎక్కువ శాతం కూడా మంత్ర విధానంతోని దేవతని ఆవాహనం చేస్తూ ఉంటారు. బీజ అక్షరాలతోని రం లం వం యం శం గం లం ఇలాంటి మంత్రాలతోని లేదా శ్రీం హ్రీం క్లీం ఐం అనే మంత్రాలతోని దేవతను ఆవాహనం చేస్తూ ఉంటారు. కాబట్టి తంత్ర పూజలో మనము చేసేటువంటి విధానంలో ప్రతి దేవతకు కూడా షోడశోపచార పూజ మనం చేస్తున్నాం. అంటే దేవతని ఆవాహనం చేస్తున్నాం, ఆసనం చేస్తున్నాం, పాద్యం చేస్తున్నాం, అర్ఘ్యం సమర్పిస్తున్నాం, పుష్పం సమర్పిస్తున్నాం, నైవేద్యం సమర్పిస్తున్నాం. అదేవిధంగా ధూపం దీప నైవేద్యం సమర్పిస్తున్నాం, మంత్రపుష్పం ప్రదక్షిణ పూర్వ నమస్కారాలు మొత్తం కలిపి మనము దేవతకి తంత్ర పూజలో కూడా మనము నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి తంత్ర పూజలో ఖచ్చితంగా మంత్రం అనేది ఉపయోగించాలి. అలా కాకోకుండా మంత్రం అనేది ఉపయోగించుకోకుండా ముద్ర వేసినట్టయితే అది కొద్దిగా చెడు వైపుగా వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక మనము సాక్షాత్తు గణపతికి పూజ చేసేటప్పుడు తంత్రంలో కూడా మంత్రం ఉంటుంది. గణపతి నమః అనే మంత్రంతో మనం పూజ చేస్తూ ఉంటారు. కానీ దాంట్లో శుభకాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమ్రకేత నమః, గణదక్షాయ నమః, బాలచంద్రాయ నమః, వక్రతున ఈ విధంగా మొత్తం మంత్రం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామి మూల మంత్రమైనటువంటి శం శరవణ భవ అనే మంత్రంతో దేవతను ఆవాహనం చేస్తుంటారు. ఇక ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారిని భూతనాథ విద్మహే బహుపుత్రాయ ధీమహి తన్నో ధర్మశాస్త్ర ప్రచోదయాత్ అనే మంత్రంతో ఆవాహనం చేస్తూ ఉంటారు. దానికి గాను మంత్రం తంత్రం కలిపి ఒక పుస్తకాన్ని మనము రచించడం జరిగింది. నేను రచించినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి 18 మెట్ల మహాపడిపూజ విధానం అనేది దీంట్లో రాయడం జరిగింది. దాంట్లో 18 మెట్లకి కలశ పూజ ఏ విధంగా చేయాలి, మడల పూజ ఏ విధంగా చేయాలి, ఆరట్టు మహోత్సవాలు ఏ విధంగా చేయాలి, స్వామివారికి జ్యోతిదర్శనం ఏ విధంగా చేయాలి, హోమ విధానం మొత్తం కూడా అయ్యప్ప స్వామి 18 మెట్ల మహాపడి పూజ విధానంలో నేను రాశాను. ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతూ ఉంటుంది మోహన్ పబ్లికేషన్స్ వారి ద్వారా. దీంట్లో అయ్యప్ప స్వామి యొక్క మహాపడి పూజ విధానంలో ముఖ్యంగా